పూర్వం మన తాతలు ముత్తాతలు 90 ఏళ్లు దాటినా కానీ కంటి చూపు తగ్గకుండా మోకాళ్ల నొప్పులు లేకుండా ఎంతో బలంగా ఉండేవారు. కానీ నేడు 30 ఏళ్లకే షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు మనల్ని చుట్టుముడుతున్నాయి. అప్పట్లో జిమ్ములు లేవు, ప్రోటీన్ షేక్స్ లేవు. మరి వారి ఆరోగ్య రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మన తాతల కాలం నాటి ఆ అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి రహస్యం, అప్పట్లో సూర్యాస్తమయం కాగానే భోజనం, సూర్యోదయానికి ముందే మేల్కొనడం అనేది ఒక నియమం. తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య ఉండే బ్రహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల మెదడుకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేవారు. నేటిలా అర్ధరాత్రి దాకా ఫోన్లు చూడడం కాకుండా ప్రకృతి గడియారంతో వారు నడిచేవారు. రెండవది, మనం తినే ఆహారం. అప్పట్లో పాలిష్ పట్టిన బియ్యం కంటే చిరుధాన్యాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. రాగులు, జొన్నలు, సజ్జలు వారి ఎముకలకు వజ్ర సమానమైనటువంటి బలాన్ని ఇచ్చేవి. వంటకు గానుగ నుంచి తీసినటువంటి స్వచ్ఛమైన వేరుశెనగ లేదా నువ్వుల నూనె వాడేవారు. ముఖ్యంగా వంటలు మట్టి పాత్రలు లేదా కాంస్య పాత్రల్లో జరిగేవి. దీనివల్ల ఆహారంలోని పోషకాలు నశించకుండా శరీరానికి పూర్తి స్థాయిలో అందేవి. మూడవది, శారీరక శ్రమ. అప్పట్లో ఏ పనైనా సొంతంగా చేసుకునేవారు. బట్టలు ఉతకడం నుండి దంచడం వరకు ప్రతిదీ ఒక వ్యాయామంలా ఉండేది. వాహనాలు లేని ఆ రోజుల్లో మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవారు. చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల ఎర్తింగ్ జరిగి శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయేది. నేటిలా ఏసీ గదుల్లో కూర్చుని పనిచేయడం వారికి తెలియదు. ఇక నాలుగవది, నీరు మరియు నియంత్రణ. రాగి పాత్రలో రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయేవి. అలాగే లంకణం పరమౌషధం అని వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవారు. ఇది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇచ్చి శరీరాన్ని రీఛార్జ్ చేసేది. నేటిలా గంటకు జంక్ ఫుడ్ తినే అలవాటు వారికి లేదు. ఇక చివరగా, ప్రశాంతమైనటువంటి జీవితం. ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది. ప్రకృతిని గౌరవిస్తూ పద్ధతిగా జీవించడమే వారి ఆరోగ్య రహస్యం. మనం వారిలా పూర్తి స్థాయిలో ఉండలేకపోయినా కనీసం కొన్ని పద్ధతులనైనా పాటిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.